నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ త్వరలో బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ వాట్ టు డూ వాట్ నాట్ టు అంటూ వీడియో షేర్ పవన్ పై విషప్రచారం చేస్తే జెండా కర్ర తిరిగేసి కొడతాం వైసీపీ ప్రభుత్వంపై పోతీన మహేష్ ఆగ్రహం పేర్ని వ్యాఖ్యలకు జనసేన నేత కొత్తపల్లి కౌంటర్ అటాక్ టీడీపీ జనసేన సభ నిర్వహిస్తే ఆందోళన ఎందుకని నిలదీత ధరణి సమస్యల పరిష్కారానికి గైడ్ లైన్స్ విడుదల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశంలో పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 75.021 కోట్లతో నిధులతో ప్రారంభించనున్న ఈ పథకం ద్వారా 2025 నాటికి కేంద్ర కార్యకలాపాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటుగా దేశంలోని 1 కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. అయితే ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఇంటికి దాదాపు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభించనుంది కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. हजारों ने करोड़ों किसानों हजारों करोड़ रुपए की किश्त दी और ये लगातार लगभग 3 लाख करोड़ रुपया भारत सरकार ने किसान के ऊपर खाद और यूरिया के बढ़ते जो दाम दुनिया भर के हैं उसका हिंदुस्तान के किसानों पर बोझ नहीं पड़ना और लाखों करोड़ की सब्सिडी हमने पिछले कुछ सालों में दी। आज का निर्णय भी पोटास के लिए 2.38 रुपए प्रति किलो, सल्फर के लिए 1.89 रुपए प्रति किलो सब्सिडी निर्धारित की गई है। इन दरों से जो डीएपी की बोरी है वो बैग 1350 रुपए का पिछले साल मिलता था, इस साल भी 1350 रुपए में ही मिलेगा। इसी प्रकार से एनपीके 1470 रुपए प्रति बैग फोर्टिफाइड एनपीके है, वो एसएसपी है या यूरिया एसएसपी के 3 न्यू ग्रेड्स को इसमें शामिल किया गया है। पहले 25 ग्रेड थे, अब इसमें 23 प्रकार के पीएंड के हजारों करोड़ रुपए का लाभ दे। तीसरा जो निर्णय है वो अब पिछले कल ही సెమీకండక్టర్ల కొరత తీర్చేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సెమీకండక్టర్ హబ్ ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. టాటా, పవర్ చిప్, తైవాన్ సంయుక్తంగా గుజరాత్లోని థొలేరా ప్రాంతంలో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. फैब का अप्रूवल किया है। देश में सेमीकंडक्टर फैब का अप्रूवल देश के लिए बहुत बड़ा निर्णायक मोड़ है ये, और आत्मनिर्भर भारत बनाने की जो संकल्प लिया है प्रधानमंत्री जी ने, उस संकल्प की बहुत बड़ी ये सिद्धि है। पहली कॉमर्शियल फैब भारत की बनेगी, राइट। एक वेफर के अंदर 5000 ऐसी छोटी चिप्स होती हैं, तो प्रैक्टिकली इस प्लांट से साल की 300 करोड़ चिप्स बनेंगी। इस प्लांट से एक वर्ष में एनुअली 300 करोड़ चिप्स बनेंगी। ये चिप्स
प्रैक्टिकली 8 सेक्टर्स को कवर करेगी, 8 सेक्टर्स को केटर करेगी। हाई पावर कंप्यूट, इलेक्ट्रिक व्हीकल्स, टेलीकॉम, डिफेंस, कंज्यूमर इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल, पावर इलेक्ट्रॉनिक्स, इन सब में ये चिप्स लगेंगे। बहुत ही एडवांस्ड टेक्नोलॉजी के साथ। రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ విచారణకు ఎన్డీఎస్ఏ కమిటీ చేశారు. అయితే వచ్చే వారంలో ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ పరిశీలించి విచారణ ప్రారంభించనుందని కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ తెలిపారు. అయితే కాళేశ్వరం డిజైన్లు ఇన్వెస్ట్మెంట్ ను సిడబ్ల్యూసి అప్రూవల్ చేయలేదని, 80,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందన్న ప్రశ్నలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని తెలిపారు. సిడబ్ల్యూసి డిజైన్ల ప్రకారం ప్రాజెక్టులు అనేది కూడా వాస్తవమన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలను సిడబ్ల్యూసి నమ్ముతుందన్న శ్రీరామ్ అందుకే డిజైన్లు చూడలేదన్నారు. 1 ఎకరాకు 100 క్వింటాలకు వస్తాయని కేంద్రాన్ని మ్యానిపులేట్ చేశారని తెలిపారు. కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వదిలేరా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టీఎంసీని మళ్ళీ ఫ్రెష్గా ఎలకేట్ చేయండి అని ఇచ్చినాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి. ఇప్పుడు యాక్చువల్ న్యాయం ఏదైనా జరగాలంటే ఇప్పుడు జరుగుతుంది తెలంగాణకు ఈ కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తోటి. సో 299 ఒప్పుకుంది, తెలంగాణ ఒప్పుకుంది. ఇది ఎవరు ఒప్పుకోమని చెప్పలే వాళ్ళకు. ఏ రకంగా ఒప్పుకున్నారు అంటే మీరు అంచనా కరెక్టే. ఏమని బచావా ట్రిబ్యునల్ ఈ రకంగా ఇచ్చింది, బచావా ట్రిబ్యునల్ తక్కువ ఇచ్చిందనే కదా గొడవ అంతా. వై యూ యాక్సెప్టెడ్ 299 ఎట్ దట్ పాయింట్. అండ్ ఎవ్రీ ఇయర్ యువర్ 2020 వరకు 2020లో సడన్గా 50% కావాలనంటే ఇది ముందే అడిగి ఉండొచ్చు, ముందే మాట్లాడుకొని ఉండొచ్చు. కాదు మొత్తము 811 ప్లస్ 194 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇచ్చిందో 2013లో వాళ్ళు అవార్డు పబ్లిష్ అయింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు చేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడిషనల్గా. అది 194 టీఎంసీ. ఈ 811 194 కలిపి ఇప్పుడు 1005 టీఎంసీ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఈ 1005 టీఎంసీని ఎన్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తూ ఫ్రెష్ అలొకేషన్ చేయమని చెప్పినాం ట్రిబ్యునల్కి. చూడండి, యాక్ట్ ఏం చెప్పిందో అది చేయాలి. యాక్ట్ రాసింది పార్లమెంట్ పాస్ యాక్ట్ రాసినప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిందని. సరే, పొలిటికల్ దానిలోకి వద్దు. ఇప్పుడు యాక్ట్ ప్రకారం యాక్ట్లో ఏముంది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ 2 రాష్ట్రాల మధ్యలో వీళ్ళకు ఉన్న కేటాయింపుల మధ్యలో నీళ్ళు అలొకేట్ చేయాలని ఉంది. యాక్ట్ ప్రకారం పోవాలి కదా మేము. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాజ్ ఏదైతే యాక్ట్లో ఉందో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టిన క్లాజ్ కాదు, యాక్ట్లో ఉన్న క్లాజ్ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది. ఏమని? 811 మేము రివ్యూ చేయము అని. మేము ఇప్పుడు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో క్లారిఫికేషన్ ఇచ్చినాం. ఏమని? మీరు 811 కూడా రివ్యూ చేయాల్సిందే. ఇట్స్ అ డైరెక్షన్ గివెన్ విత్ ద క్యాబినెట్ అప్రూవల్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ లీగల్గా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేస్తే ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ఫైట్ ఇన్ సుప్రీంకోర్ట్ విల్ డిసైడ్. కేఆర్ఎంబీదా ఏం జరగలేదు. కేఆర్ఎంబీ ఇంతకు ముందు ఏదైతే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా యాక్చువల్లీ వాటిని కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే 2014 నుంచే 2 రాష్ట్రాలు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండొద్దు యాక్చువల్లీ. బట్ వీవర్ ఫ్లెక్సిబుల్ విత్ ద స్టేట్స్, వీవర్ సింపథెటిక్ టు ద స్టేట్స్. ఇప్పటికి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎంబీ క్లోజ్ చేయలేదు. ఈవెన్ దో గెజెట్ నోటిఫికేషన్ మేము ఇష్యూ చేసినా కానీ
యాక్ట్ ప్రకారం 2021 వరకు అసలు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేము మేము. ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్ర కడుతుందని చెప్పి తెలంగాణ కంప్లైంట్ చేస్తే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మా మినిస్టర్ గారు ఇద్దరు సీఎంలు కూర్చొని ముగ్గురు కలిసి డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చిన రిస్ట్రిక్షన్. దానిలో కేఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది, జేఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది. ఇవి అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. అప్పటి వరకు అప్రూవ్డ్ ఏదో అన్అప్రూవ్డ్ ఏదో కూడా క్లారిటీ లేదు. 2021లో మేము యాక్ట్ ప్రకారం చేసినాం. అప్పుడు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఇప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి. ఆ 10 బాధ్యతల్లో 6-7 బాధ్యతలు ఆల్రెడీ కేఆర్ఎంబీ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేఆర్ఎంబీకి వచ్చిన బాధ్యతలు అడిషనల్గా ఏం లేవు. కొత్తగా కేఆర్ఎంబీకి మీరు ఇస్తున్నాము, సరెండర్ అవుతున్నాము అని చెప్పి ఈ ప్రజల్లో భ్రమలు క్రియేట్ చేయడం అనేది కూడా కంప్లీట్లీ రాంగ్. అవును 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 అర్థమైంది, నాకు అర్థమైంది. క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే ఇది బ్రిజేష్ టైం పీరియడ్. సో మేము యాక్చువల్గా కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చినాం, ట్రిబ్యునల్ యాక్ట్ అని. అది పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయ్యేది ఉంది. దాని ప్రకారం స్ట్రిక్ట్లీ 3 years టైం పీరియడ్ ఇచ్చినాం. 3 yearsలో సాల్వ్ కావాలా. 4th year ఈజ్ ద ఫైనల్. ఏది మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైనల్. ఇది కొత్త యాక్ట్లో ఉంది, కాకపోతే యాక్ట్ ఇంకా పాస్ కాలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మేము ఏమడిగినామంటే ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ 1 year ప్లీజ్ సాల్వ్ ఇట్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ద ట్రిబ్యునల్స్ అన్లెస్ దిస్ న్యూ యాక్ట్ కమ్స్. కొత్త యాక్ట్ వచ్చినాక అప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జుడిషియరీ ఈజ్ బౌండ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 3 yearsలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాక్ట్ ఇంకా రాలేదు కాబట్టి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పీడప్ చేయమని, 1 yearలో చేయమని చెప్పినాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అడిగింది డెఫిసిట్ వచ్చినప్పుడు ఎట్లా. దట్ ఈజ్ వేర్ ద ఇష్యూ ఈస్. ఇప్పుడు డెఫిసిట్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటరే లేదు. డ్రింకింగ్ వాటర్ లేనప్పుడు మీరు ఉన్న నీళ్లను ఒక్కోసారి ఒక రాష్ట్రం ఏం చేస్తుంది, సాగు నీళ్ళకని చెప్పి డ్రింకింగ్ వాటర్ నీళ్ళను కూడా సాగుకు వాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతులు వినరు పాపం, వాళ్ళకు సాగు చేసుకోవాలి వాళ్ళు. లేదా డ్రింకింగ్ వాటరే లేనప్పుడు కొట్టుకునే పరిస్థితి. దీనికి మీరు చెప్పిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది. మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నేను లేనిది ఆ గొడవ చివరికి ఇప్పుడు రైట్ సైడ్ గేట్స్ వారు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ మీరు ఆపరేట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి కదా. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు తీసుకొని పోతే లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఏమి ఉండదు. లెఫ్ట్ వాళ్ళు తీసుకుపోతే రైట్ సైడ్ డ్రింకింగ్, మళ్ళీ గేట్ లెవెల్స్, సీల్ లెవెల్స్, ఆ ఇంటేక్ లెవెల్స్, వాటిని బట్టి తక్కువ ఎత్తులో ఉన్న వాళ్ళు ముందు తీసుకుపోతారు. శ్రీశైలంలో ఒకళ్ళకి అడ్వాంటేజ్, నాగార్జున సాగర్లో ఇంకోళ్ళకి అడ్వాంటేజ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే కేఆర్ఎం ఉండాల్సిందే కదా. ఇంకోటి మీరు అడిగింది ఏంది, లోటు అదే. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ జనసేన సభ నిర్వహిస్తే నాని ఎందుకు ఆందోళన చెందుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే ఆందోళన తగ్గాలంటే ఓ తాయిత్తు కట్టించుకుంటే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు కొత్తపల్లి. అయితే తన పార్లమెంట్ పరిధిలోని ఓ ఎంపీ వైసీపీని ఎందుకు వీడి వెళ్లిపోయారని ప్రశ్నించారు. గతంలో కమ్యూనిస్ట్ టీఆర్ఎస్ జెండాలను మోసిన చరిత్ర నీది. పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వార్థం లేని రాజకీయం చేస్తున్నారని కొనియాడారు. నెగ్గటం కాదు, కనీసం నామినేషన్ రోజు నాటికి 175 మంది మీరు అభ్యర్థులు పెట్టగలరా అని నేను పేర్ని నాని గారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ దగ్గర నుంచి మంత్రులే పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా జారుకుంటున్నారు. కనీసం నేను ఒకటే చెప్తున్నా, మరి పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు పోటీ చేస్తున్నారా,
తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నా అన్నది అది మీకు అనవసరమైనటువంటి విషయం. నేను ఒకటి చెప్తున్నా, కనీసం మీరు ఆ 175 మంది నెగ్గడం వదిలేయండి. ఆ 170 మందికి 175 నియోజకవర్గాలకి అభ్యర్థులు పెట్టిన దాని మీద మీరు దృష్టి పెట్టండి. మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. కనీసం అభ్యర్థులు పెట్టుకునేలాగా మీరు చేసుకోండి అని పేర్నాని గారికి నేను చెప్తున్నా. అంతేగాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీ గురించో చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఈనాడు వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించామంటారు, మళ్ళీ పీకేమంటారు, పారిపోయారంటారు, ఉన్నారంటారు, లేరంటారు. ఇవన్నీ గందరగోళం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 10 పార్టీలో ఏదైనా పార్టీలో ఒక పెద్ద ఎత్తున గందరగోళం ఉందంటే అది ఒక్క వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి విషయాన్ని పేర్నాని గారు గుర్తుంచుకోవాలని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మిస్తున్నారని తెలిపారు. బాబు పాలనలో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడిందన్నారు. అయితే కేవలం ఓట్ల కోసమే తమ పథకాలను పవన్ బాబు తప్పుపడుతున్నారని ఆరోపించారు. అయితే ఆ ఇద్దరి డ్రామాలను కాపులు గమనిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ నమ్ముకొని మార్పు కోరితే మాత్రం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అని చెప్పారు. విశ్వాసం లేని చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న విశ్వాసానికి ప్రతిరూపమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఈరోజు ఏదైతే ఆనాడు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో ఉన్న పురాతనమైన ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మున్సిపాలిటీ చెత్తతోలే ట్రాక్టర్ల మీద ఆ భగవతామూర్తుల్ని వేసేసి డంపింగ్ యార్డును పడేస్తే ఏమాత్రం కూడా విచారం వ్యక్తం చేయకుండా, అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడికి ఆ భగవంతుడు ఆ భక్తి తెలుస్తుంది. కేవలం నటించడం కోసం మరి మాట్లాడే చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద భగవంతుడు నన్ను ఏం చేస్తాడులే అనే ఒక ఆలోచనతో ఏదైతే ఒక దురాగతానికి ఒడిగట్టాడో భగవంతుడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పురాణాల్లో శల్యుడు లాంటి వాడన్నారు. పవన్ కళ్యాణ్ ది సెల్ డబ్బా అని అన్నారు. పవన్ కళ్యాణ్ ది శిఖండి శల్యుడు కలిసిన పాత్ర అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వివేక హత్య జరిగిందన్న పేర్ని నాని వివేక హత్య కేసులో ముందుంది చంద్రబాబు పార్టీలో తిరుగుతున్నారని ఆరోపించారు. అయితే జెండాల సాక్షిగా పవన్ చంద్రబాబు జెండాలు ప్రజలు మడతవేయడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలని చెప్పిన మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చినాయి సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో ఆ రాసుకొచ్చినవి అన్ని మాట్లాడుతూ ఆయన చెప్తాడు. జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు, చెక్ పోస్ట్ లో ఏం చేసావో నాకు తెలుసు, కంటకి రెస్టారెంట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు అన్నాడు. ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు? బ్లాక్ మెయిలింగ్. టన్నుల కొద్ది సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టన్నుల కొద్ది కాదు 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడన్నా ఏడిచాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాను. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనోడివి అయితే బయటెట్టు. బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు? పాతాళానికి
ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో తేగొట్టి, హూ కిల్డ్ బాబాయ్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమన్నా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరికదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టే అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది, కానీ మనం మనుషులం కదా. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ను ప్రకటించడంతో బొల్లినేని వెంకటరామరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలుగా ఉదయగిరి టీడీపీకి సేవ చేశామన్నారు. కేంద్రంలో పలుకుబడితో నేషనల్ హైవే రోడ్లు నియోజకవర్గంలో వచ్చేందుకు కృషి చేశామన్నారు. ఉదయగిరి టికెట్పై మరోసారి ఆలోచించి కార్యకర్తల మనోభావాలను గుర్తించి పరిశీలించాలని బొల్లినేని కోరారు. మాట్లాడాము, కానీ ఆయన ఇన్ఛార్జికి తెలియకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ఖాయమన్నారు జనసేన నేత పోతిన మహేష్. నిన్న జరిగిన సభలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. అయితే టీడీపీ జనసేన సభకు హాజరైన జనసందోహాన్ని చూసి వైసీపీ నేతలకు వణుకు పుట్టిందన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా వైసీపీకి 40 సీట్లకు మించి రావనే నివేదిక జగన్కు అందిందని తెలిపారు. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కడం, జగన్ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన కూటమి 150 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై పదే విష ప్రచారం చేస్తే జెండాకర్ర తిరిగేసి కొడతామని మహేష్ హెచ్చరించారు. విజయకేతనం జెండా సభ విజయవంతమైంది. విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారయింది. వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మీద మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు. జనసేన టీడీపీ పొత్తు వైసీపీ చిత్తు అయిపోతుంది అంతే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే. ఆయన ఓటమి ఖరారైపోయింది ఆయనకి తెలుసు. ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేల్లో కూడా 40 సీట్లు కూడా రావని నిన్న కూడా సర్వేలో బయటకు వచ్చింది. 40 కాదు, ఈసారి 15-16 సీట్లు కూడా రావు. పార్లమెంట్ అయితే వైసీపీకి ఈసారి గుండు 0, ఖచ్చితంగా 0 సీట్లే వస్తాయి. జనసేన టీడీపీ 160కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాయి. తెలుగు జన విజయకేతనం జెండా సభ. టీడీపీ సీనియర్ నేత ప్రతిపాడు పుల్లారావు కుమార్ని పోలీసులు అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మాచవరం పిఎస్లో శరత్పై కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు నేడు ప్రతిపాడు శరత్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. చిలుకూరిపేట టీడీపీ అభ్యర్థిగా ఉన్న ప్రతిపాడు పుల్లారావును ఎన్నికల వేళ ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ సింగర్ చిన్మయ్ శ్రీపాదపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. భారతదేశం పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. చిన్మయ్ దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. దేశం పట్ల అగౌరవంగా మాట్లాడిన చిన్మయ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమార్ సాగర్ పోలీసులను కోరారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎక్స్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్న పిల్లోడి వీడియోను షేర్ చేశారు. దీంతో బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటారికల్ గా కమెంట్స్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తున్నట్లు తిరుగుతున్నాడు. ఇక ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, జేపీ నడ్డా, శివప్రకాష్ కు ట్యాగ్ చేశారు. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందని అర్థం చేసుకోవాలా లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించుకొని వీడియోను షేర్ చేశారు జితేందర్ రెడ్డి. పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ నేడు సమావేశమైంది. స్పీకర్ రజా పర్వేజ్ అష్రఫ్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగా ఇమ్రాన్ ఖాన్ కు చెందిన మద్దతుదారులు, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన వారు పీటీఐ ఇమ్రాన్ ఖాన్ అనుకూల నినాదాలు చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఫోటో చేతపట్టుకొని నేషనల్ అసెంబ్లీలో ర్యాలీ జరిపారు. పీఎంఎల్ఎన్ సభ్యులు కూడా ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసును గుర్తు చేస్తూ ఘడి చోర్ అని నినాదాలు చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులంతా మొదట ప్రమాణం చేయాలి. అప్పుడే వారు నేషనల్ అసెంబ్లీ సభ్యులుగా గుర్తింపు పొందుతారని స్పీకర్ సూచించారు. తర్వాత సభ్యులు ప్రమాణం చేసి రిజిస్టర్లో సంతకాలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ వర్గం లాంఛనంగా షాబాజ్ షరీఫ్ ను ప్రధాని పదవికి నామినేట్ చేసింది. నవాజ్ షరీఫ్ తానే ప్రధాని పదవి చేపడతారని అంతా భావించారు. కానీ ప్రధాని పదవికి షాబాజ్ షరీఫ్ ను ఎంపిక చేశారు. షాబాజ్ షరీఫ్ 2023 ఆగస్టు వరకు దాదాపు 16 నెలలు ప్రధానిగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన రావడంతో తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో పీఎంఎల్ఎన్ పార్టీ సమావేశంలో కొత్త ప్రధానిగా షబాజ్ షరీఫ్ ను, నేషనల్ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సర్దార్ అయాజ్ సాదిక్ పేరును నామినేట్ చేశారు. ప్రెసిడెంట్ డాక్టర్ అరీఫ్ అల్వీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు షబాజ్ షరీఫ్ ను నియమించిన తర్వాత కొత్త కేబినెట్ ఏర్పడుతుంది.
చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికు మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. గెలిచిన ప్రతిసారి మగాడినని ఓడితే కాదా అంటూ అని ప్రశ్నించారు. కోదండల్లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని ప్రశ్నించారు. మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ చెయ్యని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు 2,500 ఇవ్వాలన్నారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేయన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా, ఇవేం మాటలు అని ప్రశ్నించారు. రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అయితే మల్కాజ్గిరిలో పోటీ చేద్దామన్నారు. అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటే కదా అని కేటీఆర్ సవాల్ విసిరారు. మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద తీయడానికి జూబ్లీహిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిండ్రు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. ఇవాళ ఆయన రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నాం, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటా. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా. సీఎం రేవంత్ రెడ్డికు మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. మొన్న చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ లో భాగంగా రేవంత్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టి ఢిల్లీ వద్ద ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీకి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కప్పం కట్టడం కోసమే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేసినప్పుడు తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా 2016లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు రాకపోతే వస్తే కనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మరోమారు రేవంత్ రెడ్డి సవాల్ చేసి పారిపోయారు. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యే వరకు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో తనపై పోటీ చేయాలంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మరోవైపు మేడిగడ్డ అంశంపై కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, అదేవిధంగా రైతుల పంట పొలాలకు నీళ్లు ఎండబెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
మేడిగడ్డకు సంబంధించి 3 పిల్లర్లు కుంగుబాటుకు గురైతే దానిపైన ఇంజనీరింగ్ నిపుణుల నుంచి సలహాలు సూచనలు తీసుకొని వాటిని ఏ విధంగా రిపేర్ చేయాలో ఆలోచించకుండా వాటిని రిపేర్ చేయకుండా వదిలేస్తున్నారు. రేపు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను సందర్శించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇద్దరు అన్నారం బ్యారేజ్ వద్ద గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన కాలంలో సాగునీటి రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా కేటీఆర్ చిట్చాట్ లో పేర్కొన్న పరిస్థితి మనకు కనబడుతుంది. చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే స్థాయిలో స్పందించిన పరిస్థితి మనకు కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన ప్రైవేట్ జూ గుజరాత్లోని జామ్నగర్లో రూపొందుకుంటుంది. ప్రైవేట్ జూ అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ జూలాజికల్ పార్క్ సాకారమవుతుంది. అయితే పర్యావరణ పరిరక్షణ, జంతువుల సహజ సంరక్షణ కేంద్రంగా అతిపెద్ద జూ సందర్శన జలశాలను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ప్రణాళిక రూపొందుతుంది. దీన్ని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ కింగ్డమ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రిలయన్స్ జూకు 1 తారాగా నామకరణం చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయా? గులాబీ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారా? పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలు వెనకడుగు వేస్తున్నారా? గులాబీ బాస్ కేటీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారా? బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొందా? ఇంతకు కార్ పార్టీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిపక్షంలోకి రాగానే బీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారు. మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు, పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అధికార కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలతో పాటు నేతలు వెనుకడుగు వేస్తున్నారని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుండి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని తెలిపింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గడ్డం రంజిత్ రెడ్డి, కరీంనగర్ లో మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. వచ్చే లోక్సభ ఎన్నికల పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో గువ్వల బాలరాజు, వరంగల్ స్థానానికి కడియం కావ్య, మహబూబాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, పెద్దపల్లి నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సికింద్రాబాద్ నుండి తలసాని సాయి కిరణ్ యాదవ్, మల్కాజ్గిరి నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టికెట్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ఇక నల్గొండ పార్లమెంటు నుండి గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి ఎంపీ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లేదా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి నిలబడతారని ప్రచారం. నిజామాబాద్ నుండి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ పార్లమెంట్ స్థానం నుండి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న
కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో నైరాశ్యం మొదలైంది. మరోవైపు అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు నేతలను కాపాడుకోలేక ఇంకోవైపు క్యాడర్ లో ఉన్న కన్ఫ్యూజన్ ను తొలగించడంలో గులాబీ బాస్ పూర్తిగా విఫలమవుతున్నారనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 1 కంటే ఎక్కువ స్థానాలు గెలిచి చూపించాలని ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీజేపీలు సవాల్ విసిరాయి. దీంతో బీఆర్ఎస్ కి ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను ఏ విధంగా పరిష్కరిస్తారు? పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎంతమంది పార్టీ మారతారనేది చూడాలి. మరి రెడ్లకు నో, బీసీలకు ఎస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న వ్యూహం ఇదేనా అంటే అవునని చెప్పాలి. గతంలో రెడ్డి నేతలకు కేరఫ్ గా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా బలహీన వర్గాలకు సపోర్ట్గా నిలిచే పార్టీలా మారిందనే వాదన బలంగా వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారంలో పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వదిలి వెళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. ఇంతకీ జగన్ అందుకున్న ఈ నినాదం ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో తమదైన వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగా ఆయా సామాజిక వర్గాలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓట్ల గెలుపు ఓటముల్ని శాసించే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. విపక్ష కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన ప్రధానంగా కమ్మ, కాపు ఓటు బ్యాంకుపై ఎక్కువగా దృష్టి సారించాయి. ఇక అధికార వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు వెన్నుదన్నుగా ఉంటుందన్నది అందరూ చెప్పే మాట. అలాగే గత ఎన్నికల్లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా సహాయపడిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరింత క్లియర్ కట్ గా చెప్పాలంటే రెడ్లకు నో, బీసీలకు ఎస్ అన్నది జగన్ నినాదంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం గమనిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. 7 జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధినేత మెజార్టీ స్థానాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు పెద్దపీట వేశారన్నది ప్రత్యర్థులు సైతం తమ అంతర్గత సంభాషణల్లో ఒప్పుకునే విషయం. ఇక ఇది నచ్చకనే వైసీపీ నుంచి పలువురు రెడ్డి సామాజిక వర్గ నేతలు బయటకు వెళ్లిపోతున్నారంటేనే పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి దాకో ఎందుకు, మొన్నటికి మొన్న పార్టీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ కోవలకు చెందిన వారే. ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది. కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ. మాగుంట మాటలు ఎలా ఉన్నా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎక్కడి దాకా అయినా వెళ్లే జగన్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.